అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వాసుకి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నిన్న నా ఫస్ట్ వీడియో అందరికీ నచ్చింది. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అండ్ చాలామంది మంచి కరెక్షన్స్ చెప్పారు. థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. మనిషికి ప్రకృతికి ఉండాల్సిన రిలేషన్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే నా ఒపీనియన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఫర్ షూర్ లాంగ్ రన్లో ఇంకా మంచి వీడియోస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. నాకున్న చిన్న కమ్యూనిటీలో ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ ఆఫ్ సపోర్ట్. ఈరోజు కూడా అలాంటి ఒక మేజర్ హ్యూమన్ ఇష్యూ గురించే మాట్లాడదామని వచ్చాను. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్ వల్ల చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ నేను కూడా మిస్ అయ్యాను లైఫ్లో. బట్ ఫార్చునేట్లీ ఐ గాట్ అ సొల్యూషన్ ఫర్ దట్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ బిగిన్ ది షో. ఫస్ట్ ఒక మంచి ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. మీకు ఎప్పుడైనా దోశ వేయాలనిపించినప్పుడు ఆ దోశ వేసిన తర్వాత అది రౌండ్గా రాలేదేంటి, అసలు హోటల్ వాడికి అంత బాగా దోశ ఎలా వస్తుంది, దోశ ఇలా కాకుండా వేరేలాగా వేయచ్చేమో, నాకు దోశ వేయడం రాదేమో, అసలు దోశ వేయడం రాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ దాన్ని మార్చేసి ఉప్మా చేసుకొని తిన్నారు ఎప్పుడన్నా? ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని మొదలు పెట్టకుండా దాని గురించి రీసెర్చ్ చేస్తూ కూర్చోడాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. సో ఈరోజు ఓవర్ థింకింగ్ రీజన్ అయినా మన మైండ్లో తిరిగి ఒక మిక్సీని తీసి పక్కన పడేద్దాం. పాయింట్ నెంబర్ 1, 2-minute రూల్. ఒకవేళ నువ్వు చేసే పని 2 నిమిషాల కన్నా తక్కువ పడుతుంది అనుకుంటే చేసేసి ఆలోచించు. ఎందుకంటే ఆలోచించే కొద్దీ మైండ్ విజువల్ ఎఫెక్ట్స్ రేంజ్లో చూపించి ఆ గ్రాఫిక్స్ని భయపెట్టించి ఆ పని చేయకుండా నేను ఆపడానికి ట్రై చేస్తుంది. బేసిక్గా అది మైండ్ మిస్టేక్ కూడా కాదు, మన మైండ్ అలా ట్యూన్ అవుతుంది. సో మైండ్ని ఖాళీగా ఉంచకుండా ఒకవేళ నీ పని 2 నిమిషాలు అయిపోతుంది అనుకుంటే చేసేసి ఆ 2 నిమిషాల తర్వాత ఏం చేయాలనే విషయం తర్వాత తీసుకో. పాయింట్ నెంబర్ 2, దీన్నే వర్స్ట్ కేస్ సినారియో అంటారు. అంటే ఏదైనా పని స్టార్ట్ చేసిన తర్వాత లేదా చేసే ప్రాసెస్లో అసలు ఈ పని అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి, జనాలు మనల్ని చూసి నవ్వుతారేమో, ఒకవేళ జనాలు మనల్ని చూసి నవ్వితే, అసలు ఈ దేశం నుంచి మనం బహిష్కరిస్తే, మైండ్ ఒక రేంజ్లో మీకు సినారియోస్ చూపిస్తుంది. అండ్ వాటికి భయపడి మనం ఆ పని మొదలు పెట్టకుండా ఆపేస్తాం. ఒకవేళ స్టార్ట్ చేసినా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాం. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇది ప్రతిసారి జరిగేదే. ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసే ముందు మెదడు దాంట్లో ఉండే పాసిబిలిటీస్ని లెక్కేసుకుని అందులో ఎంతవరకు నెగిటివిటీ ఉంటుందో అంతా ఫస్ట్ డంప్ చేస్తుంది. ఏమవుతుంది? మహా అంటే పని ఆగిపోతుంది. మళ్ళీ మొదలు పెట్టుకుందాం. చంపారు కదా. ఇప్పుడు మనం చేసే పని ఆపేయడం వల్ల ఇస్రో వాళ్ళు శాటిలైట్ లాంచ్ చేయడం ఆపారు కదా. సో చిల్, లెట్స్ గెట్ ఫినిష్ వాట్ యూ స్టార్టెడ్. దట్స్ ఇట్. పాయింట్ నెంబర్ 3, బ్రెయిన్ డంప్. దీన్నే పెన్ టు పేపర్ అని కూడా అంటారు. ఏదైనా పని చేయడానికి ముందు మీ మైండ్లో వచ్చిన ఆలోచనల్ని మైండ్లో ఉన్నంతసేపు అదొక బ్రెయిన్ స్టార్మ్ లాగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. సో వన్స్ ఆ ఆలోచనలన్నీ ఒక పేపర్ మీద పెడితే ఇట్ బికమ్స్ ఎ మ్యాటర్, ఇట్ బికమ్స్ ఎ కంటెంట్. అది మీకు చాలా యూజ్ అవుతుంది. చాలామంది మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎనీ ఫీల్డ్ ఫస్ట్ చేసే ట్రిక్ ఇదే. వాళ్ళ మైండ్లో వచ్చిన ఆలోచనని ఒక పెన్ను పేపర్ తీసుకుని రాసేయడమే. పాయింట్ వైజ్గా రాసుకోండి, లేకపోతే మీకు నచ్చినట్టు రాసుకోండి. వన్స్ యూ స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ యువర్ ఐడియా, సొల్యూషన్ కూడా మీకు ఈజీగా దొరుకుతుంది. ఆ రాసే ప్రాసెస్లో ఎక్కడో మీకే అనిపిస్తుంది ఇది ఇంత సింపుల్ అని. ఐఎమ్ షూర్ నాకు ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎంతసేపు మన మైండ్ ఆలోచించాలి అని అంటే ఫిజికల్గా మనం దానికి ఒక రూట్ చూపించాలి. రాయటం కానీ, మనకు వచ్చిన ఐడియా గురించి ఇంకొకరితో మాట్లాడడం కానీ, లేదా ఫస్ట్ ఆ పని స్టార్ట్ చేసేయడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల బ్రెయిన్ కూడా ఆటోమేటిక్గా ట్యూన్ అవుతుంది. ఒకటే విషయం గురించి పదే ఆలోచించడం మానేసి నెక్స్ట్ ఏంటి అనే ప్రాసెస్లో పడిపోతుంది. వన్స్ మైండ్ ప్రాసెస్ గురించి స్టార్ట్ చేసింది అని అంటే నో వన్ విల్ స్టాప్ యూ, నో వన్ క్యాన్ స్టాప్ యూ. ఓవర్ థింకింగ్ గురించి ఎవరుగా మాట్లాడదలుచుకోలేదు, మనుషుల గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. ఆ సిరీస్లో ఓవర్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. సో అందుకే ఈ టాపిక్ తీసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ దాకా ఈ వీడియోని చూసినందుకు. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళందరికీ, ఇలాంటి ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.